సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 365. ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్కి కొత్త బాస్ వచ్చారు. నూతన డీజీపీగా ద్వారకా తిరుమలరావుని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఏపీ సీఎస్ నీరబ్ కుమార్. 1989 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన్ను చంద్రబాబు ప్రభుత్వం డీజీపీగా నియమించింది. ఏపీలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం పాలనాపరమైన అంశాలపైన ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పలువురు ఐఏఎస్లను బదిలీ చేసిన సర్కార్ గంటల వ్యవధిలోనే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రానికి నూతన డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావు నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. 1989 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ద్వారకా తిరుమలరావు నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో సీఎస్ పేర్కొన్నారు. మరోవైపు ఎన్నికల సమయంలో ఏపీ డీజీపీగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డిని ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది. ఆయన స్థానంలో హరీష్ కుమార్ గుప్తా విధుల్లో చేరారు. తాజాగా చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని ద్వారకా తిరుమలరావుకు డీజీపీగా అవకాశం కల్పిస్తున్నట్లుగా సమాచారం. 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం రాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారుల సీనియారిటీ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. కర్నూలు ఏఎస్పీగా మొట్టమొదటి పోస్టింగ్ చేపట్టారు. తర్వాత కామారెడ్డి, ధర్మవరంలో ఏఎస్పీగా పనిచేశారు. నిజామాబాద్ జిల్లా ఆపరేషన్స్ విభాగం అదనపు ఎస్పీగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఎస్పీగా పదోన్నతి పొందాక అనంతపురం, కడప, మెదక్ జిల్లాలతో పాటు విజయవాడ, రైల్వే, సిఐడి, సిబిఐ విభాగాలలో ఎస్పీగా పనిచేశారు. అనంతరం హైదరాబాద్ రేంజ్లతో పాటు ఎస్ఐబిలో డిఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆక్టోపస్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ విభాగాలలో ఐజీగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా, రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ నగర పోలీస్ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తించారు. 2021 జూన్ నుంచి ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. తిరుమలరావుకు నిక్కచ్చిగా వ్యవహరించే సమర్థ అధికారిగా పోలీస్ శాఖలో గుర్తింపు ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.